హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూకరాజు ఆసియా 1425 యూట్యూబ్ ఛానల్. కొత్త కారు తీసుకున్నాము, మా కారు కాకుండా. వాళ్ళకి తెలియట్లేదు లోపల నుంచి మన కొత్త కారా పాత కారా అని చెప్పేసి బయట నుంచి చూపిస్తాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఎక్కడికి? ఆటి బెల్లం ఐదరొట్టె. ఆటి బెల్లం ఐదరొట్టె, ఆటి బెల్లం ఐదరొట్టె, ఈయన మనస ఆయరా దేవుడో జందారుడా, దేవుడో జందారుడా. సాంగ్ ఎట్లుంది ఫ్రెండ్స్? సాంగ్ వింటే ఒక ఊపు వస్తుంది. సో ఈ సాంగ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మన బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే రాబోతుంది. సో ఆ సాంగ్ రికార్డింగ్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. బ్లాక్ బస్టర్ కావాలని బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చిన నేను. సూపర్ సూపర్. సో ఫ్రెండ్స్, అన్న ఇంకో సాంగ్ ఎప్పుడు చేస్తున్నారు అని అడిగారు కదా. ఈ మధ్యన మేమిద్దరం కలిసి అంటే వేరే వాళ్ళ సాంగ్ కి పర్ఫార్మెన్స్ అయితే చేసాము. ఆ సాంగ్ ఆల్రెడీ ఆశ ఒకటి చేసింది, మేమిద్దరం కలిపి ఒకటి చేసాము. సో ఇప్పుడు మన ఛానల్లో ఇంకొక కొత్త సాంగ్ తో రాబోతున్నాము. ఆ సాంగే ఆటి బెల్లం ఐదరొట్టె, ఆటి బెల్లం ఐదరొట్టె సాంగ్. ఇప్పుడు సాంగ్ రికార్డింగ్ అయితే పోతున్నాం ఫ్రెండ్స్. సాంగ్ రికార్డింగ్ పోతున్నాము. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఒరిజినల్ సింగర్ తోనే పాడిపోతున్నాము. అంటే ఫీమేల్ వర్షన్ తెలుసు కదా. మేల్ వర్షన్ వచ్చి నూకరాజు గారు పాడబోతున్నారు. వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు నూకరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆఫ్టర్ గుట్ట కింద గుంపు సెట్ల సాంగ్ తర్వాత మేము చేయబోతున్న రెండో సాంగ్ అంటే ఫోక్ లో పక్కా ఫోక్ తోని మళ్ళీ రెండో సాంగ్ చేయబోతున్నాము. సో ఈ సాంగ్ ను కూడా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ ఫీమేల్ సింగర్, ఆ ఒరిజినల్ సింగర్ ఎక్కడున్నారు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము స్టూడియోకి వెళ్తున్నాం సాంగ్ రికార్డింగ్ కి. సో అక్కడికి వెళ్ళాక స్టూడియో కాదు, పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఫీమేల్ సింగర్ ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఎస్. సో ఈ వ్లాగ్ అయితే మంచిగా ఉంటది, మిస్ అవ్వకుండా చూడరు. హాయ్ అమ్మా, మన ఫీమేల్ సింగర్ తాటి బెల్లం సాంగ్ ఫీమేల్ సింగర్ అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ వచ్చేసి మేల్ సింగర్, నేను కో ఆర్టిస్ట్. అంతే. నువ్వు కో ఆర్టిస్ట్ కాదు, నువ్వు ఆర్టిస్ట్ ఏదో ఒకటి పోనీ. సో ఇప్పుడైతే వెళ్తున్నాము స్టూడియోకి. రిసీవ్ చేసేసుకున్నాం వాళ్ళని. ఇంక ఇప్పుడు స్టూడియోకి వెళ్తున్నాము. స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఆ సాంగ్ ఎట్లా వస్తుంది, ఏంది, అమ్మ ఎట్లాగా, నేనెట్లా, అమ్మ బాగానే పడుతుంది, నేను ఎట్లా పడుతుంది ఏంది అనేది ఇవన్నీ చూడాలంటే వీడియో మిస్ కాకుండా చూడండి. పొట్లం కట్టి అక్కడకు పొక్కలు ఉంటాయి, ఇసుక పొక్కలు తీసుకొని తాళం తీసుకొని నువ్వు ఇచ్చిన తాళం నాకు. ఇంకా మీ ఎలాగో ఉన్నాయి కదా, నేనే కూర్చొని ఒక గంట సేపు, గంట 2 గంటల సేపు కూర్చొని రాసా. మేల్ వర్షన్ రాజే రాసి, అబ్బాయివి నేను రాసా, అమ్మాయి మీవే ఉంటాయి. మీ తాటి బెల్లం అవి మీవే ఉంటాయి. ఇంకా దానికి ఫీమేల్ మేలు నేను రాసా అన్నట్టు. కొన్ని చెప్తా అమ్మా, నేను ఆంధ్ర స్లాంగ్ ఉంటది, అవి తెలంగాణలో ఏమంటారో చెప్పు కొంచెం పాడేటప్పుడు. అంటే రాజు రాసుకున్నాయి ఉన్నాయి, అవి ఒకవేళ వాటిని తెలంగాణలో ఏమంటారు మీకు తెలిసినాయి. ఇప్పుడు బేసిక్ గా మీది ఫస్ట్ ఉంది కదా చరణం, ఏది తాటి బెల్లం అది అయిపోయిన తర్వాత నేను అంటా అన్నట్టు. ఏమని? బాధపడకు బెంగపడకు, బాధపడకు బెంగపడకు, 10 రోజుల్లో వస్తనే దేవకి నాన్న ఆశకి. నా పేరు చెప్పు. మీ పేరేనా? నా పేరు దేవకమ్మ. నిజంగా అసలు తెలియదు రాజు కూడా. నేను రాసేటప్పుడు అట్లా రాశాను. పర్లేదు, అదే పెడదాంలే. ఇట్టగా నేను ఇప్పుడు బాధపడకు బెంగపడకు ఉన్నాయి కదా, అలాంటి చిన్న చిన్న వర్డ్స్ ని తెలంగాణలో ఏమంటారో చెప్తే మనం అక్కడ పాడేటప్పుడు పాడొచ్చు. అట్లా. మీ పేరు దేవకమ్మ. నేను అదే రాసా, దేవకి నాన్న ఆశకి. అది 10 రోజుల్లో వస్తాననేది ఒకటి ఉంది, ఇంకొకటి ఇట్లల్లే అట్లా వస్తానే అనేది ఒకటి ఉంది. ఈ రెండిట్లో ఏది పెడితే బాగుంటది అంటారు? అంటే ఎట్లా అంటే బాధపడకు బెంగపడకు, బాధపడకు బెంగపడకు, ఎట్లా వెళ్ళి అట్లా వస్తానే దేవకి నాన్న ఆశకి. ఇదొకటి ఉంది. 10 రోజుల్లో వస్తానే ఇదొకటి ఉంది. ఏది పెడితే బాగుంటది అంటారు? ఇట్లా పోయి అట్లా వచ్చేది బాగుందా? ఏమ్మా మీరు చెప్పండి. మీరు చెప్పండి, అంటే ఏది బాగుంటది అక్కడ పెడితే?
ఇట్లా అదే పెడదాం అయితే. అట్లాంటి ఏ కొన్ని కరెక్షన్ చేయాలి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అమ్మ. ఏమైనా ఇలా నిల్చున్నా ఫోటో అండి ఫోన్ ఫోటో ముంత మసాలా మసాలా నాకా తింటా తినే తెలుసు. నేను ఫస్ట్ ఇది అనుకున్నాను. టేస్ట్ చేయి బ్రో. నేను నాకు పక్కన మీద ఎలా అనిపిస్తుంది వీడియోలో. టేస్ట్ చేయి బ్రో, నువ్వే టేస్ట్ చేయి బ్రో. బాగుస్తున్నావు బ్రో, బాగుస్తున్నావు. నువ్వు మామూలు కాదు రాము బ్రో. 2 ప్రొడ్యూసర్స్ ఈ సాంగ్ కి, వీళ్ళే ఈ ప్రొడ్యూసర్స్ ఈ సాంగ్ కి. మీకేమైనా సాంగ్ ప్రొడ్యూసర్స్ కావాలంటే వీళ్ళిద్దరికి కాంటాక్ట్ అవ్వండి. మా అమ్మకు పూరి కావాలి కదా, నేను పూరి లేదా ఎప్పుడు ఓకే, ఎందుకంటే నా చేతులు ఖాళీలో కాబట్టి. రామ్రు ఏది నువ్వు టీ ఎవడైనా మనస్ఫూర్తిగా తాగుతారు కదా. నన్ను చూసుకుంటే నేను మనస్ఫూర్తిగా, నువ్వు చూసుకుంటే తాగలేవు కదా. అది నీకేమో, నన్ను చూసుకుంటే నాకు ఇంకెంత ఆకలి. ఫస్ట్ టైం నీళ్ళని మనిషిని చూడ్డాను. అందంగా ఉన్నా కదా, అంత క్లోజ్కి వస్తున్నావు. నీకు తెలియాలి ఈ అందం ఏంటో. ప్లీజ్ మంచి మంచి చీరలన్నీ. చిన్న డ్రెస్. హాయ్ బ్రో. అట్లయ్యా ఇంత లేట్గా వచ్చిన 4 గంటలకు ఎప్పుడు సాంగ్ అనుకున్నది 5 గంటలకు కదా. 5 గంటలకు కానీ కొంచెం అటు ఇటు అయి టైం లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మన గుట్ట కింద సాంగ్ కి మ్యూజిక్ కి హిట్ ఇచ్చింది ఎవరో కాదు, మన పేస్ టర్నింగ్ ఇచ్చుకో బోలో వెంకట్ అజ్మీరా. ఒక్కసారి ఇటు తిప్పు. ఎటు ఇటు అమ్మ 2 సరిసమ్మ లేట్ చేస్తుంది. అయ్యో సారీ అమ్మ, నల్గొండ వెళ్ళాలి అమ్మ, మన తర్వాత మాట్లాడుకుందాం. అమ్మ స్టార్ట్ చేయండి. ఇట్లా పోయి అట్లా వద్దనే ఇటు కావాలని మంచి పేరు రావాలి. ఇటు తర్వాత మంచి పేరు రావాలి, జనాలకు కూడా ఈ పాట ఒక మంచి రిజిస్టర్ అవ్వాలి, ఒక వినోదాత్మకంగా అలాంటి ఒక గీతం అవ్వాలి. బాబు మెయిల్ లిరిక్స్ రైటర్. నువ్వేంటి ఈ మధ్య సింగర్ అవుతున్నావు, రైటర్ అవుతున్నావు? నెక్స్ట్ నాకు తెలిసి బ్రో మీకే కాంపిటీషన్. మ్యూజిక్ కూడా మొన్న మ్యూజిక్ నేను లేను, సాంగ్ షూట్కి వెళ్ళిన బ్రో. ఈ రింగ్ ఉంటది కదా, రింగ్ పెట్టి ఇట్లా ఏమంటారు టేబుల్కి వేసి ఇట్లా కొట్టుకుంటూ తాళం వేసుకుంటూ పాడిండు మ్యూజిక్. అట్లా కొట్టుకున్నాడు మ్యూజిక్. లేదు కానీ బాడీలో ఇన్బిల్ట్ ఉంది నాకు. ఫస్ట్ టైం పాట పాడుతున్నారు ఎలా ఉంది? ఫస్ట్ టైం కాదులే, నాతో ఫస్ట్ టైం పాడుతున్నారు ఎలా ఉంది? మంచిగా పాడాలి మీరు కూడా, ఓకేనా? దీని తర్వాత ఇంకా మనం కలిసి చాలా పాడాలి, ఓకేనా? మీరు కొంచెం అటు ఇటు అయ్యారనుకో, ఇంక ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయితో పాడేయను, మీరే పాడాలి ఇంకా, ఓకేనా? 1 2 3 4. తాటి బెల్లం 5 రొట్టె ఈయన మనస ఆయరాది. పర్లేదమ్మా, పర్లేదు, ఏం పర్లేదు. రిలాక్స్ అమ్మా, మిస్ అయినా పర్లేదు, టెన్షన్ పడకు, మళ్ళీ ఇంకోసారి చేద్దాం కావాలంటే.
ఇప్పుడు బయట ఉన్నారా? రెడీ 1 2 3 4 తాటి బెల్లం ఐదు రొట్టె తిన మనస ఆయరా దేవుడో జంద ఆరుడా మల్లె నడస్తావు నా ఆయన నార ఆయన. క్యాజువల్ శృతి కోసమే. ఓకే డన్. బాధపడకు బెంగ పడకు బాధపడకు బెంగ పడకు ఇట్లా పోయి అట్లొద్దునే దేవకి నాన్న ఆశకి ఇట్లా పోయి అట్లొద్దునే దేవకి నాన్న ఆశకి ఎట్ట నా మనసు ఆయరో. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే సాంగ్ రికార్డింగ్ అయిపోయింది. అతి త్వరలో ఒక బ్లాస్ట్ అయితే రాబోతుంది. తాటి బెల్లం ఐదు రొట్టె ఆల్రెడీ మీరు అమ్మ ఇంటర్వ్యూలో పాడిన పాట చూసే ఉంటారు, ఆల్రెడీ ట్రోల్ అవుతుంది అన్నదా. మాకు గుట్ట కింద గుంపు చెట్లకి మంచి మ్యూజిక్ ఇచ్చి ఆ సాంగ్ ని మంచి హిట్ చేశాడు. ఇప్పుడు ఈ సాంగ్ కూడా మంచి హిట్ చేస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతి త్వరలో ఈ సాంగ్ రాబోతుంది. తెలుసు కదా, ఒక్కసారి తాటి బెల్లం వెయ్యి. తాటి బెల్లం ఐదు రొట్టె తాటి బెల్లం ఐదు రొట్టె తిన మనస ఆయరా దేవుడో జంద ఆరుడా మల్లె నడస్తావు నా ఆయన నార ఆయన. సో ఈ ట్యూన్ తో అయితే సాంగ్ అయితే రాబోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అతి త్వరలో మన నోకరాజ్ ఆసియా 1425 ఛానల్లోనే రాబోతుంది ఇది కూడా. సో ఒక బ్లాస్ట్ అయితే రెడీ అవుతుంది. సో మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నోకరాజ్ ఆసియా 1425. Bye friends.